సిద్ధెలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యున్నాడు. ప్రియులారా, మీ అందరికీ మరొకసారి ప్రభు నామములో మెర్సీ ప్రార్థన మందిరం తరపున శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనందరికీ తెలిసిన విధంగా భారతదేశానికి గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రియులరా, ఈ యొక్క గణతంత్ర దినోత్సవం అంటే భారతదేశానికి సార్వభౌమ అధికారాన్ని, మనందరికీ తెలుసు, ఆనాటి పెద్దలైనటువంటి వారు, నాయకులు భారతదేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి గొప్ప నాయకుల దినాల్లో ప్రియులరా, ఎందరో త్యాగ ఫలాలు, రక్తము చిందించి జీవితాలను అర్పించి దేశం కోసం పోరాడి స్వాతంత్ర్యాన్ని తెచ్చినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఈ స్వాతంత్ర సమరంలో అనేక మంది అశువులు బాసినట్టుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క స్వాతంత్ర సంగ్రామ చరిత్రను తరతరాలుగా మన బిడ్డలకు మనం చెప్పాల్సిన అవసరత. భారతదేశము ఈనాడు స్వేచ్ఛ వాయువులు పీలుస్తుంది అంటే ఆనాటి ప్రామినెంట్ లీడర్స్ ప్రియులరా, స్వాతంత్రం తెచ్చిన తర్వాత గణతంత్రం అనగా భారత రాజ్యాంగము అమల్లోకి తీసుకురావడానికి ఎంతమంది మహానుభావులు కృషి చేసినట్టుగా మనం చరిత్రలో చూస్తూ ఉన్నాం. ప్రియులరా, నాకు ఈ విషయాలు చూస్తున్నప్పుడు చాలా గర్వకారణంగా ఉంటుంది. మనం మన దేశానికి ఎంతో కష్టపడి ఒక స్వాతంత్రాన్ని తెచ్చుకున్నాం. ఎంతో కష్టపడి మేధావులైనటువంటి వారు, భారతదేశంలో ఎంతోమంది మేధావులు ఉన్నారు. అందులో ప్రముఖమైన వ్యక్తులు ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ రాస్తున్నప్పుడు ప్రియులరా, ఆయన ముసాయిదా సంఘానికి అధ్యక్షుడిగా అనేక ప్రఖ్యాతిగాంచిన దేశాల యొక్క ఆ యొక్క విధానాన్ని స్టడీ చేసి భారతదేశానికి ప్రియులరా ఒక కాన్స్టిట్యూషన్, రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి గొప్ప వ్యక్తులు. అలాగే ఆ రోజుల్లో మొట్టమొదటి భారత ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు, అలాగే మొట్టమొదటి అధ్యక్షులు, భారత రిపబ్లిక్ అధ్యక్షులుగా పెద్దలు గౌరవనీయులు రాజేంద్ర ప్రసాద్ గారు. ప్రియులరా, ఈ పర్సనాలిటీస్ని మనం చూస్తున్నప్పుడు ఎంత మన శరీరం పులకిస్తుంది. మన దేశానికి స్వతంత్రం తెచ్చుకోవటమే కాదు, ప్రత్యేకంగా మనకు ఒక రాజ్యాంగాన్ని రచించుకునేటటువంటి ఒక గొప్ప ఉన్నతమైనటువంటి స్థానంలోనికి భారతదేశం రావటం ఎంత ఆశ్చర్యం. ప్రియులరా, ఆనాడు జవహర్లాల్ నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, పెద్దలు బాపూజీ, మహాత్మా గాంధీ గారు, ఇటు సుభాష్ చంద్రబోస్ గారు, భగత్ సింగ్ గారు, ఎలాంటి ప్రామినెంట్ పర్సనాలిటీస్ భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన వాళ్ళల్లో అగ్రగణ్యులు ప్రియులారా. వీళ్ళతో పాటుగా ఎంతోమంది నాయకులు, ఎంతోమంది సామాన్య ప్రజానీకం ఆనాటి సంగ్రామంలో పాల్గొని భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి సందర్భం. అంతేకాదు, ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగాన్ని రచించుకునేటటువంటి సత్తా కలిగినటువంటి భారతదేశం ప్రియులారా. ఎలాంటి స్వాతంత్రత మనం అనుభవిస్తున్నాం ఈనాడు మన దేశంలో. ప్రియులారా, ప్రభు కూడా ఒకరోజు
బైబిల్లోకి మనం చూస్తే భక్తుడైనటువంటి దావీదు గారు 119వ అధ్యాయంలో 119వ కీర్తనలో భక్తుడైనటువంటి దావీదు భక్తుడు మాట్లాడుతుంటాడు 45వ వచనంలో, నేను నీ ఉపదేశములను వెతుకువాడను, నిర్బంధము లేక నడుచుకొందును, నిర్బంధము లేక నడుచుకొందును. ఐ విల్ వాక్ అబౌట్ ఇన్ ఫ్రీడమ్, ఐ విల్ వాక్ అబౌట్ ఇన్ ఫ్రీడమ్. నిర్బంధము లేకుండా నడుచుకోగలను. నాకు ఒక నిర్బంధము లేదు. ఎందుకంటే నేను నీ వాక్యము ఈ వాక్యమును వెతుకువాడను, నీ ఉపదేశములను వెతుకువాడను. దేవుని వాక్యము వెతుకుచున్న వారికి ఎటువంటి నిర్బంధము లేదు. ఫ్రీడమ్, ఒక స్వేచ్ఛ, పాపమేట్ల స్వేచ్ఛ, పాపము నుంచి విడుదల. స్వేచ్ఛ అంటే విడుదల, శరీర ఇచ్చల నుంచి విడుదల, ఫ్రీడమ్. దేవుని వాక్యమును వెతుకువాడికి ఎలాంటి స్వేచ్ఛ ప్రియులరా. అందుకే బైబిల్ చెప్తా ఉంది, పాపము చేయువాడు పాపమునకు దాసుడు. ప్రియులరా, మన దేశానికి స్వతంత్రం వచ్చింది, రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నాం, రాజ్యాంగబద్ధమైనటువంటి పరిపాలన కొనసాగించుకుంటున్నాం. జనరంజక పాలన చేస్తున్నారు నాయకులు. రాజ్యాంగ పరిధిలో దేశాన్ని పాలిస్తున్నారు మన ప్రియతమ నాయకులు. వారి గురించి మనం తప్పక ప్రార్థన చేయాలి ప్రియులరా. దేశ నాయకుల కొరకు ప్రార్థన చేయమన్నాడు. బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది, మీపై ఉన్న నాయకుల కొరకు, దేశ నాయకుల కొరకు ప్రార్థన చేద్దాం. వారి ఆరోగ్యముల కొరకు ప్రార్థన చేద్దాం. వారి సుపరిపాలన అందించేటట్లుగా ప్రార్థన చేద్దాం. దావీదు భక్తుడు అంటున్నాడు, నిర్బంధము లేక నడుచుకొందును, ఎందుకనగా నేను నీ ఉపదేశములను వెతుకుతున్నాను. దేవుని వాక్యమును వెతికేవారు, దేవుని మాటలను వెతికేవారు, వారి జీవితములలో నిర్బంధము లేకుండా దే లివ్ ఎట్ ఫ్రీ, దే వాక్ ఎట్ ఫ్రీ. ఐ విల్ వాక్ అబౌట్ ఇన్ ఫ్రీడమ్. నిర్బంధము లేక నడుచుకొందును, నిర్బంధము లేక నడుచుకొందును. ప్రియులరా, చాలామంది స్వేచ్ఛగా జీవిస్తున్నామని అనుకుంటున్నారు, కానీ వారు చేస్తున్నటువంటి ఆ యొక్క పాపము, దేవునికి వ్యతిరేకమైన పనులు, ఆజ్ఞను అతిక్రమించేటటువంటి కార్యములు చేస్తున్నందువల్ల ఆ వ్యక్తి పాపమునకు దాసుడైపోతున్నాడు. నువ్వే పాపములో జీవిస్తున్నావో ఆ పాపమునకు నీవు దాసుడవు, ఆ స్లావరీకి వెళ్ళిపోతున్నావు, దాసత్వములు, పాపమనే దాసత్వములోనికి వెళ్ళిపోతున్నావు. అందులో నుంచి నీకు ఫ్రీడమ్ కావాలి, అందులో నుంచి నీకు స్వేచ్ఛ కావాలి. ప్రియులరా, ఇక్కడ యెషయా గ్రంథంలో యెషయా గ్రంథకర్త మాట్లాడుతూ ఒక మంచి మాట చెబుతాడు. చూడండి, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 18-19 వచనాలు చూస్తే, భక్తిహీనతయను త్రాళ్లతో దోషమును లాగుకొని వారికి శ్రమ, బండి మోకుల చేత పాపమును లాగుకొని వారికి శ్రమ. ఈ పాపమును త్రాళ్లతోనూ మోకులతోనూ ప్రియులరా కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నాడు. మనిషి యొక్క పాపము, పాపమనే త్రాడు, పాపమనే మోకులు ప్రియులరా తాళ్లతో కట్టేసిన ఒక విధంగా విడిపించుకోవచ్చునేమో, కానీ భయంకరమైనటువంటి మోకులు కదా. గ్రామస్థాయిలో కొంతమంది మోకులతో కడతారు, పెద్ద పెద్ద వాటిని మోకులతో కడతారు, బంధిస్తారు, మోకులతో బంధిస్తారు. పాపమును బైబిల్ చెప్తా ఉంది మోకులతో పోల్చాడు. పాపమును త్రాళ్లతో పోల్చి, ఆ త్రాళ్లతో బంధించినట్లుగా, మోకులతో కట్టబడినట్లుగా
మనుషుడు ఈ దినాల్లో పాపమనే మోకుల చేత కట్టబడి స్వేచ్ఛ లేకుండా ఊపిరాడిన పరిస్థితుల్లో ప్రియులరా, గలతీలకు రాసిన పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ ఒక మంచి మాట మనం చూస్తాం. ప్రియులరా, గలతీలకు అపోస్తలుడైన పౌలు గారు గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చూస్తే, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ప్రియులరా, ఈ పాపము నుండి, పాపపు మోకుల్లో నుంచి, పాపపు బానిసత్వములో నుండి ఎవరు విడిపించగలరు? పాపమనే బానిసత్వము, పాపము చేయవాడు బానిస పాపానికి. వాడు దానికి లోనైపోయి అందులో నుంచి బయటికి రాలేక, ఫ్రీడమ్ లేక, దానితో కొట్టుమిట్టాడుకొని పోయి ఆ మోకుల చేత బంధింపబడి, ప్రియులారా, పాపము బహు భయంకరమైంది. అది ఊపిరాడనివ్వదు, నిన్ను బంధించి వేస్తుంది. నో ఫ్రీడమ్, స్వేచ్ఛ లేదు. పాపములో కొట్టుమిట్టాడుచున్న మానవునికి స్వేచ్ఛ లేదు. ప్రియులారా, స్వేచ్ఛ లేదు. బైబిల్ చెప్తా ఉంది. ఓ ఎంత భయంకరమో ప్రియులారా. పౌలు గారు మాట్లాడుతున్నాడు, ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ పాపమనే బానిసత్వములో నుంచి ఎవరు విడిపించగలుగుతున్నారు? క్రీస్తు అనేటటువంటి ఆ దేవుడు మనలను స్వతంత్రులుగా చేశాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమనే కాడి క్రింద చిక్కుకొనకుడి. ఏ పాపము నుంచి దేవుడు నిన్ను స్వతంత్రుడిగా చేశాడో ఆ పాపమనే కాడి క్రిందకు, మరలా ఆ బానిసత్వానికి మరలా వెళ్ళవద్దు దయచేసి. ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రియుల, ఆ దాస్యమనే కాడి క్రిందకు మరలా వెళ్ళవద్దు దయచేసి. ప్రియులరా, చూడండి, ఇక్కడ యోహాను ఆ యెషయా గ్రంథంలోనే 61వ అధ్యాయం చూస్తే బైబిల్లో చక్కని ఈ దేవుని మాటలు మనం కొద్ది నిమిషాలు ఆలకిద్దాం. ప్రియులరా, యెషయా గ్రంథంలోనే 61వ అధ్యాయంలోకి వెళితే, ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చినది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు. ఆ కిందకు వస్తే ప్రియులరా, యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము కలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. అలా వచ్చి కిందకంటాడు 3వ వచనము చివరి భాగంలో, ఆయన నన్ను పంపి ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ క్రీస్తు ప్రభువుకి ముంగుర్తుగా ప్రవచన వాక్యాన్ని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో తెలిసిన, యేసు క్రీస్తు ప్రభు దేవాది దేవుడైనటువంటి ఆ యెహోవా దేవుడు తన ఏకైక కుమారుణ్ణి భూమి మీదకి పంపవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చింది తెలిసిన, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. క్రీస్తు ఈ లోకానికి వచ్చింది ఎందుకో తెలిసిన సహోదరుడా, ఆ బంధకములో నుంచి నిన్ను విడిపించటానికి. ఆయనకు విడిపించగలిగినటువంటి శక్తిని తండ్రి ద్వారా పొందుకుని, సిలువలో నీ కొరకు వేలాడబడి, ఆయన జీవితమును నీ కొరకు సమర్పింపబడి, తనకంటూ ఏమీ మిగిల్చుకోకుండా ఆఖరి రక్త బొట్టు వరకు తన అమూల్యమైన రక్తమును నీ కొరకు చిందించి, నీ పాపమును క్షమించడానికి, నీ బంధకములో నుంచి నీకు విడుదల కలిగించటానికి, నలిగిన హృదయములను దృఢపరచడానికి, చెరలోనున్న వారికి విడుదల కలగటానికి, ప్రియులరా, దేవాది దేవుడు తన కుమారుని పంపించాడు. పాపము నుంచి విడుదల, అది నిజమైన స్వతంత్రము.
బంధకముల నుంచి విడుదల, త్రాళ్లతో మోకులనే పాపము చేత బంధింపబడుచు ఊపిరాడిన స్థితిలో ఉన్నటువంటి మానవుణ్ణి విమోచించడానికి, రక్షించడానికి, విడుదల చేయడానికి, ఫ్రీడమ్ ఇవ్వడానికి, స్వతంత్రత ఇవ్వడానికి యేసుప్రభు వారి భూలోకానికి వచ్చాడు. ప్రియులారా, గ్రహిస్తున్నావా నీవు సత్యాన్ని గ్రహించాలి ప్రియులరా. అందుకే ప్రియులరా, రోమీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఒక చక్కని మాట, అందరికి అర్థమయ్యే భాషలో రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో పౌలు గారు మాట్లాడుతూ ఒక మంచి మాటను రాస్తాడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ప్రియులరా, ఎంత లోతైన మాట. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. నాకు ఫ్రీడమ్ వచ్చింది. పాప మరణముల నియమము నుంచి మనుషునికి, మానవునికి ఒక విడుదల, ఫ్రీడమ్. ఎప్పుడది? క్రీస్తు యేసునందున్న వారికి, క్రీస్తు యేసుని అనుసరిస్తున్న వారికి, క్రీస్తు ప్రేమను రుచి చూసిన వారికి, క్రీస్తు రక్తములో కడగబడిన వారికి, క్రీస్తు యొక్క మాటలను విశ్వసించినటువంటి వారికి ఏ శిక్షా విధి లేదు. ఏ బంధకములు అతనేమి చేయలేవు. పాప మరణముల నియమము నుండి క్రీస్తు యేసు ఏం చేస్తున్నాడంటే మనకు విడుదలను అనుగ్రహిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. విడుదల ఇస్తున్నాడయ్యా. తమ్ముడా, నీకు విడుదల కావాలి. ఈ రోజున పాపమనే మోకుల చేత కట్టబడి, పాపమనే ఆ త్రాళ్ల చేత చుట్టబడిపోయినటువంటి నీ జీవితానికి ఈనాడు విడుదల కావాలి. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ప్రియులరా, పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి తన తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని ఎందుకు పంపాడో తెలిసిన? నీకు స్వేచ్ఛనివ్వటానికి, నీ పాపములకు విమోచన కలిగజేయటానికి. నీవు పొందవలసిన శిక్ష క్రీస్తు సిలువలో ఎందుకు పొందాడో తెలిసిన? నీ బంధకములు విడిపించి నిన్ను స్వేచ్ఛగా చేయటానికి, స్వేచ్ఛ లేని నీ జీవితమును స్వేచ్ఛగా ఉంచటానికి. ప్రియులరా, ఒక రోజున శిష్యులను పిలిచి మత్తయి సువార్తలో 21వ అధ్యాయము 2వ వచనములో ప్రభువారు ఒకరోజు తన శిష్యులను పిలిచి ఏమన్నాడు తెలిసిన? మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిద, దానిలో ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. కట్టబడినటువంటి గాడిద. ప్రియులారా, శిష్యులకు ఆజ్ఞాపించాడు, అబ్బాయి మీరు వెళ్ళండి, ఆ గ్రామంలోకి వెళ్ళండి. అక్కడ ఒక గాడిద, దాని కండిషన్ ఏంటి తెలిసిన? అది కట్టబడి ఉన్నది. కట్టబడినటువంటి గాడిద పిల్ల. మీరు వాటిని ఏం చేస్తారంటే వాటిని విప్పండి, కట్లు విప్పండి, వాటి స్వేచ్ఛనివ్వండి, ఫ్రీడమ్ ఇవ్వండి. ఎందుకనగా అవి కట్టబడి ఉన్నాయి. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఆ గాడిదను నేను వాడుకోవాలి. ఆ గాడిదను నేను వాహనంగా చేసుకోవాలి. గాడిదను గౌరవించాలి. ఇప్పుడు నేను ఆ గాడిదకు గౌరవం పెరగాలి. ప్రియులరా, కట్టబడి ఉన్నటువంటి మనుషులు పాపపు త్రాళ్ల చేత, పాపపు మోకుల చేత కట్టబడి ఉన్నావా? ఈరోజు నీకు ఫ్రీడమ్ కావాలి. దేవుడు అంటున్నాడు, కట్లు విప్పుతాను నేను, రండి నా యొద్దకు. పాప భారం మోసుకున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి. ఆ కట్లు విప్పి మీకు స్వేచ్ఛనిస్తాను, మీకు విడుదలనిస్తాను. నేను నా యొద్ద విశ్రాంతి ఉంది, నేను మీకు విశ్రాంతినిస్తాను. విశ్రాంతి లేదా జీవితంలో? చాలామంది విశ్రాంతి లేక ప్రియులరా పాపపు మోకుల చేత కట్టబడిపోయి
ఏమి చేయాలో ఆలోచన లేని పరిస్థితుల్లో, ఊపిరాడినటువంటి స్థితిలో, కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రియులరా మనుషులు స్వేచ్ఛ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. పాపము చేత కట్టబడినటువంటి మనుషులు ప్రియులరా యేసు ప్రభు వారిని సంధించినప్పుడు బైబిల్లో కొంతమంది వ్యక్తులను మనం చూస్తే క్రీస్తుని కలుసుకున్నప్పుడు వారికి ఉన్నటువంటి బంధకములన్నిటి నుంచి విడుదల పొందినట్లుగా, ఉదాహరణకు మనం సమరయ స్త్రీని కనుక మనం చూడగలిగితే బైబిల్ గ్రంథంలో మనకి టైం లేదు అవన్నీ చూడడానికి, కానీ సమరయ స్త్రీ ఆమె పాపపు కట్ల చేత బంధింపబడి, పాపపు మోకుల చేత తన జీవితమును బంధింపజేసుకుని ఏమాత్రము స్వేచ్ఛ లేకుండా, ఏమాత్రము కూడా ఫ్రీడమ్ లేకుండా, సిగ్గు అవమానముతో ఒంటరి జీవితం జీవిస్తూ ప్రజల్లోనికి రాలేని పరిస్థితుల్లో ఒంటరి జీవితమును, అవమానకరమైన జీవితమును జీవిస్తూ ఒక రోజున క్రీస్తు ప్రభువును కలుసుకుంది ప్రియులారా. ప్రభువే ఆమెను కలుసుకున్నాడు. ప్రభు ఆమెను కలుసుకున్నప్పుడు, ఆమె నిజ జీవితాన్ని ప్రభు చూపించినప్పుడు ఆమె ఆశ్చర్యపోయింది. అయ్యో, ఇంతకాలము నేను ఎంత కఠినమైనటువంటి పాపమనే దాసత్వములో కట్టబడి ఉన్నాను. నా జీవితము సిగ్గు అవమానంతో కృషించిపోయినటువంటి నా జీవితము, బయట ప్రపంచముతో బాంధవ్యములు సంబంధాలు లేని జీవితమును జీవించి కట్టబడినటువంటి జీవితము. యేసు ప్రభు అప్పుడు కలుసుకున్నప్పుడు ప్రియులరా ఆ ప్రభు యొక్క ఆత్మ మీదకి వెళ్ళినప్పుడు పశ్చాత్తాపపడింది. ప్రభువా, నేను పాపిని, నేను పాపములో బంధకములున్నాను, పాపమునకు దాసురాలు అయిపోయాను, నన్ను క్షమించయ్యా ప్రభువా, నన్ను క్షమించు. ఆయన పాదముల దగ్గర పడి దుఃఖించి ఏడ్చి ఆమె పాపపు స్థితిని బట్టబయలు చేసేసినటువంటి ఆ దేవునికి ప్రార్థన చేసింది ప్రియులారా. ప్రభు ఆమెను క్షమించాడు. అమ్మా, నిన్ను క్షమిస్తూ ఉన్నాడు దేవుడు, నీవిక నుంచి పరిశుద్ధురాలవు, నీ పాపములకు ప్రాయశ్చిత్తం కలిగింది. ప్రియులారా, తన బంధకముల నుంచి విడుదల కలిగింది. ఆమె గ్రామంలోకి వెళ్ళి సువార్త ప్రకటించే ఒక స్వేచ్ఛను సంపాదించుకుంది. కట్టబడి ఉన్నావా? దేని చేత కట్టబడ్డావో నాకు తెలియదు. సహోదరుడా, సహోదరి, జీవితములు బంధకములో ఉన్నాయా? జీవితములు స్వేచ్ఛ లేదా? పాపపు ఊబిలో బైబిల్ చెబుతా ఉంది, పాపం అనేది ఒక ఊబి. ఆ ఊబిలో దిగబడిన వాడికి ఊపిరాడదు, స్వేచ్ఛ ఉండదు, అటు ఇటు కదలలేడు, బంధించబడిపోయి ఉంటాడు. పాపం అనే బంధకము అది మనిషిని బంధించి వేస్తుంది ప్రియులారా. ఒక రోజున ప్రభు దగ్గరికి వచ్చి ఆ సహోదరి దుఃఖించి ఏడ్చి ప్రలాపించి, ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించయ్యా, నువ్వేదైతే నాతో మాట్లాడుతున్నావో ఆ వ్యక్తిని నేనే. ప్రియులారా, ఒక రోజున ఒక యవనస్తుడు, జక్కయ్య అనే యవనస్తుడు ప్రభువారిని కలుసుకున్నాడు. ప్రభువే జక్కయ్యని కలుసుకున్నాడు. యేసు ప్రభువారు ఎంత ప్రేమ కలిగిన దేవుడు. నీవు ఆశపడేటటువంటి క్రీస్తు నీకంటే ముందే ఆయనే నీ దగ్గరికి వచ్చి నిన్ను కలుసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. జక్కయ్య ఆశపడ్డాడు, ప్రభువుని చూడాలి నేను, ఎవరో ఈయన, ఏ గొప్ప దేవుడిలాగా ఉన్నాడు, రక్షకుడు. నా జీవితం చూస్తే దురాశతో, పేరాశతో, లంచగొండితనముతో, ఆ పాపపు కట్లతో బంధించబడిన జీవితాన్ని ఎవరు విడిపించగలరు? ఎవరు విడిపించగలరు? ఈ కట్లు ఎవరు విప్పదీయగలరు? ఆలోచించాడు ప్రియులారా. ఒకరోజు ప్రభు గురించి విన్నాడు. ఈ ప్రభు నాకు దొరుకుతాడా? ఈ ప్రభువుని చూడగలనా? నేను ప్రభు మాటలు వినగలనా? ఆయన నాతో మాట్లాడతాడా? అంత గొప్ప దేవుడు నాతో మాట్లాడతాడా? ఎంతో ఆశపడ్డాడు ప్రియులరా. కానీ బైబిల్ చెబుతుంది, ఆశపడే ప్రాణమును తృప్తిపరిచే దేవుడు మన దేవుడు.
ఎప్పుడైతే ఈ యవనస్తుడు ఆశపడ్డాడో ఒక రోజున ప్రభువే తన ఇంటికి వెళ్ళాడు. ప్రభువే తన ఇంటికి వెళ్ళి తనకున్నటువంటి కట్లు, తనకున్నటువంటి పాపపు స్థితి, పేరాశ, లంచగొండితనము, ఏ కట్లతో బంధించబడి ఉన్నాడో ఆ కట్లన్నిటినీ విడిపించేశాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. బంధకములో ఉన్నావా? చివరికి ఎప్పుడైతే ఆ కట్లు విడిపోయినాయో జక్కయ్య అనే యవనస్తుడు ప్రియులారా ప్రభువును స్తుతించడం ప్రారంభించాడు. పశ్చాత్తాపపడి, ప్రభువా నేను లంచగొండిని, నేను పేరాశతో నిండి ఉన్నాను, ఇతరుల సొమ్మును ఆశించినటువంటి దౌర్భాగ్యుడను, ఈ పాపము నుంచి నన్ను ఎవరు విడిపించగలరు ప్రభువా అని అన్నప్పుడు, ఇదిగో సహోదరుడా, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దేవుడు అతన్ని క్షమించి కట్లు విప్పిచేసి ఒక ఫ్రీడమ్, స్వేచ్ఛనిచ్చేశాడు. ఎంత గొప్ప స్వేచ్ఛ ప్రియులరా! ఒక రోజున బలహీనపరుచు దయ్యం పట్టినట్టు ఒక స్త్రీ నడుము వంగిపోయింది. నడుము వంగిపోయి ఏమాత్రము స్వేచ్ఛ లేకుండా, కనీసం నడవటానికి స్వేచ్ఛ లేదు, నిలబడటానికి స్వేచ్ఛ లేదు, మాట్లాడడానికి స్వేచ్ఛ లేదు. బంధింపబడినటువంటి ఆ యొక్క ఆ స్త్రీ ఒక రోజున ప్రభు ఆమెను చూశాడు. ప్రియులరా, ఈ ఉదాహరణ అన్నిటిలో ఒక్కసారి మీరు గమనిస్తే ఆ మనుషులు కాదు ప్రభు దగ్గరికి వెళ్ళింది, ప్రభువే వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ప్రభువే వారిని పలకరించాడు, ప్రభువే వారిని సంధించాడు, ప్రభువే వారి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళాడు. అమ్మా, నీవు లేచి నిలబడు నిటారుగా, నీ పాపములు క్షమించబడని, లేచి నిలబడు. ఎప్పుడైతే క్రీస్తు ప్రభు ఆమెను కలుసుకున్నాడో, క్రీస్తు ప్రభు శక్తి ఆమెలోకి వెళ్ళిందో, ఆ నడుము వంగిపోయినటువంటి ఆ సహోదరి లేచి నిలబడి నిటారుగా నిలబడింది. ఆమెకున్నటువంటి ఆ యొక్క బంధకములన్నిటి నుంచి గొప్ప విడుదల కలిగింది. ఫ్రీడమ్ వచ్చేసింది. విడుదల ఉందా నీకు? నీ జీవితంలో దేని చేత బంధించబడిపోయి ఉన్నావో నాకు తెలియదు. పాపమనే మోకుల చేత, పాపమనే త్రాళ్ల చేత కట్టబడి ఉన్నావా? ఇదిగో ఈ గాడిదను ప్రభు అంటున్నాడు, కట్టబడినటువంటి గాడిద, వెళ్ళి ఆ గాడిదను విప్పి, ఆ కట్లు విప్పి తోలుకురండయా. కట్లు ఎక్కడ విప్పబడతాయి? క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు. రండి నా యొద్దకు, నేను మీకు విశ్రాంతినిస్తాను. భారం మోసుకున్న సమస్తమైన వారులారా రండి, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ విశ్రాంతి కావాలంటే నేడే ప్రభువును కలుసుకోవాలి. క్రీస్తు ప్రభు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. నీవు రావటం కాదు, ఆయనే నీ దగ్గరికి వస్తాడు. ప్రభువే వెతుక్కుంటూ ఎదురుకు వస్తున్నాడు. నశించిన వారిని వెతికి రక్షించటానికి క్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు. నీ కొరకు, నా కొరకు యేసయ్య ఎదురు చూస్తున్నాడు. ఆయన చేయి చాపి ఎదురు చూస్తున్నాడు. రండి, ఎలాంటి బంధకముల చేత బంధించబడి ఉన్నా, ఎలాంటి పాప ఊపిలో దిగబడిపోయి ఊపిరాని స్థితిలో ఉన్నా, నా ఇద్దరికి వస్తే ఒక స్వేచ్ఛనిస్తాను మీకు నేను. అదే ఫ్రీడమ్, అదే స్వతంత్రత. ఈ స్వాతంత్రత నీకు కావాలా? నేడే ప్రభు దగ్గరికి రా, ఆయన కలుసుకుంటాడు నేను. ఆయన కలుసుకుంటే నీకు నిజమైన స్వాతంత్రం. చిన్న ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్వామి, రోజున మా దేశానికి ప్రభువా 77వ గణతంత్ర ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఎందరో త్యాగదనులు, గొప్పవారు వారి జీవితాలను పణంగా పెట్టి, ప్రభువా పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప వ్యక్తులుగా చరిత్ర పుటల్లో నిలిచిపోయారు. భారతదేశంలో, ప్రపంచ దేశాల్లోనే మొదటి ప్రధాని పెద్దలు గౌరవనీయులు జవహర్లాల్ నెహ్రూ గారు, మొదటి రాష్ట్రపతి పెద్దలు గౌరవనీయులు రాజేంద్ర ప్రసాద్ గారు. ప్రభువా, ఎంతమంది పెద్దలైనటువంటి వారు మా దేశానికి స్వాతంత్రం తెచ్చి
చరిత్రలో ప్రభువా అనేక జనరేషన్స్కి ఉదాహరణగా నిలబడ్డారు. ప్రభువా ప్రస్తుతం మా దేశ నాయకుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. పెద్దలు గౌరవనీయులు ప్రధానమంత్రి గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాష్ట్రపతి గారి కొరకు, మేడం గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, ముఖ్యమంత్రి గారి కొరకు, గవర్నర్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారికి మంచి జ్ఞానమునివ్వండి ప్రభువా. దేశమును, రాష్ట్రములను పరిపాలించే శక్తిని వారికి దయచేయండి. ఎంతో కష్టపడి సంపాదించుకున్న స్వాతంత్ర్యము, ఎంతో కష్టపడి జ్ఞానముతో సంపాదించుకున్నటువంటి ప్రభువా ఈ లౌకిక రాజ్యము తండ్రి, ఇదిగో ఈ గణతంత్ర ప్రభువా, ఈ గణతంత్ర భారతదేశమును మీ చేతుల్లో పెడుతున్నాం. మీరు కాపాడండి, కృప చూపించండి, సంరక్షించండి. శత్రు దేశము నుంచి, శత్రు సైన్యం నుంచి మాకు గొప్ప విడుదలను ఇస్తున్నావు. అనేక సార్లు ప్రభువా మా దేశమునకు విజయాన్ని ఇస్తున్నావు. ప్రభువా అందులో పాల్గొన్నటువంటి సైన్యమును కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి మంచి ఆయురారోగ్యాలు దయచేయండి. వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి, వారి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఎవరైతే ఇంకా బంధకాల్లో ఉన్నారో, పాపపు బంధకాల్లో, త్రాళ్ల చేత, పాపపు మోకుల చేత కట్టబడి ఉన్నారో, వారందరికీ విమోచన దయచేయండి. మిమ్మల్ని కలుసుకున్న ప్రతి వారికి విమోచన ఇచ్చావు. ఈ మధ్యాహ్న కాల సమయంలో వారందరికీ సరైనటువంటి విమోచన, ఫ్రీడమ్, స్వేచ్ఛను దయచేయమని, ఈ వాక్యం విన్న ప్రతి వారిని దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.